సో ఎప్పుడెప్పుడు అనే ఎదురు చూస్తున్న ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకి సంబంధించి ప్రభుత్వం అయితే కార్యాచరణ మొదలుపెట్టింది. సో జూన్ 2 రోజే విలీనంకి సంబంధించి ప్రక్రియ అయితే అయిపోతున్నప్పటికీ కార్మికులు మాత్రం ఊహించినట్టు జరగలేదు. సో త్వరలోనే ఎన్నికలు పెట్టి ఆ తర్వాత విలీన ప్రక్రియ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఒక సూచన నిర్ణయం చేసింది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఉన్నారు. అన్న, ఏంటి ప్రభుత్వం మొదటగా మీకే ఆప్షన్ ఇచ్చింది, ముఖ్యమంత్రి ఎన్నికలు కావాలా విలీనం కావాలని, మీరు కూడా విలీనమే కావాలి ఎన్నికల తర్వాత అన్నారు. మరి ఏంటి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది? వాళ్ళ ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలని చెప్పాను. దీంట్లో దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కార్మికులు చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు. సో కాబట్టి అటువంటి తరుణంలో స్టార్టింగ్ నుంచి ఏంటంటే యూనియన్లు తీసేసారు. అప్పుడు యూనియన్లు కావాలని చెప్పాను. కానీ జరిగినటువంటి పరిణామంలో లేదు, ప్రభుత్వంలో విలీనమైతేనే బాగుంటుందనేటువంటి అంశం మీద ఆనాడు మేము తెలంగాణ మజ్దూర్ యూనియన్గా కేసీఆర్ తోటి చట్టం చేయించడం, అసెంబ్లీలో బిల్లు పెట్టించడం. ఆ తర్వాత గవర్నర్ ఉండే వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పెడితే మేము గవర్నర్ ఇల్లు ముట్టడి చేసిన నేను 10,000 మందితోటి ఆనాడు బిల్లు కూడా సైన్ చేయించడం. ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చే టైంలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. అప్పటి నుంచి కూడా అడిగితే చివరికి మరి సమాయత్తమైన తర్వాత వాళ్ళు ఈ ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికలు ప్రధానంగా ఒప్పుకున్నారు. 32 సమస్యలు మేము పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒకటి మెర్జర్, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనేది. రెండోది ఆర్టీసీ ఉద్యోగులకి మరి పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి పీఆర్సీలు ఇవ్వాలని చెప్పినాం. అట్లాగే బకాయిలన్నీ ఇవ్వాలని చెప్పినాం. 32 డిమాండ్లు పెడితే 32 డిమాండ్ల మీద కూడా ఒప్పుకోవడం జరిగింది. 29 డిమాండ్ల మీద అగ్రిమెంట్లు జరిగినాయి. రేపో మాపో సర్కులర్ వస్తానికి రెడీగా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు పెట్టినప్పుడు మేము ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పినాం. మేము మే 1వ తారీఖు నుంచే ఇవ్వాలని చెప్పినాం. మే 1వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి అన్ని సంఘాలతోటి మాట్లాడినప్పుడు మీకు ఏం కావాలనో మీరు స్పష్టంగా రాసియండి అంటే అన్ని సంఘాలు, యూనియన్లు, అసోసియేషన్లు అందరం కూడా ముక్తకంఠంగా మాకు ముందు విలీనమే కావాలి, యూనియన్లు అక్కర్లేదని చెప్పినాం. చెప్తే మీకు కావాల్సింది రాసేయమంటే అందరం రాసిచ్చాం. రాసిన తర్వాత మా గౌరవ ఎండి గారు కూడా వాళ్ళకి పంపించేసిండు. అయినప్పటికీ మా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మీరు ఎన్నికలే కావాలి, అక్కడ పారదర్శకంగా జరగాలంటే ఎన్నికలైన లీడర్లు దాంట్లో కమిటీలో ఉండాలి. గతంలో ఏపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందులు జరిగినాయి కాబట్టి ట్రాన్స్పరెన్సీగా మేము చేస్తామని చెప్పి వాళ్ళు పట్టుబట్టిండ్రు. అయినా కానీ వద్దు అని చెప్పి మేము ఎన్ని చెప్పినా చివరికి ఎన్నికల నోటిఫికేషన్ మొన్న రానే వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అందరూ వద్దని మేము ఎన్నిసార్లు పోయి చెప్పినా వినకపోతే తప్పనిసరి పరిస్థితి కాబట్టి అందరూ కూడా మరి ఎన్నికల ప్రక్రియకు సిద్ధమైపోయినారు. తర్వాత అన్ని సంఘాలు కూడా టోటల్గా వెరిఫికేషన్కి ఇచ్చినాం. మొన్న బేసవారం నాడు సాయంత్రం వరకు వెరిఫికేషన్ డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. డేటా అయిపోయింది. రేపు నెక్స్ట్ వీక్ మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి నెక్స్ట్ వీక్లో వాళ్ళు మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ఫైనల్ చేసి ఏ రోజు ఎన్నికలు అనేది చేస్తారు. ఇప్పటికే ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. యాజమాన్యం నుంచి వాళ్ళ నుంచి కూడా మాట్లాడుకున్నారు. వీళ్ళు కూడా ఎన్నికలు పెట్టాలని చెప్పి యాజమాన్యం ఇచ్చింది. పెట్టాలా వద్దా అని వాళ్ళు రాసిండ్రు. దాని తర్వాత దానికి సంబంధించిన ఖర్చులు కూడా వాళ్ళు లేబర్ కమిషనర్ అడుగుతుంది. ఎప్పుడైనా వాళ్ళు స్టాంపింగు, పేపరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 30 లక్షలు వాళ్ళు అడిగినారు. యాజమాన్యం కూడా ఒప్పుకున్నది కాబట్టి అది ఆగే పరిస్థితి లేదు. కాబట్టి మేము కూడా ఏం చెప్పినామంటే సరే మీరేదో ఎన్నికలు పెడితే ఇవాళ అది ఉండేది కాదు. ఆటోమేటిక్గా మెర్జర్ అయిన తర్వాత యూనియన్లు రద్దయిపోయి అసోసియేషన్లు అయితే ఏపీలో అట్లనే ఉంది. అటువంటిప్పుడు పెట్టి లాభం లేదని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి ఓకే, అయినప్పటికీ మేము అధైర్యపడొద్దు, తప్పకుండా మెర్జర్ని సఫలీకృతం చేయాలంటే పోక తప్పదు, లేకపోతే కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వెళ్దామని చెప్పి అందరం డిసైడ్ చేసుకున్నాం. ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. అన్ని సంఘాలు కూడా సిద్ధమైపోయినాయి. డెఫినెట్గా ఎన్నికల్లో గెలిచిపోతాం. మేము ఆనాడు కూడా విలీనం తర్వాత సంఘాలు పనిచేయ ఏంటి మీరు నాకు అర్థం కాలేదు. విలీనం తర్వాత సంఘాలు అసోసియేషన్లుగా మారుతాయని చెప్పారు. మరి అలాంటప్పుడు ఎలక్షన్ పెట్టుడు ఈ 30 లక్షల ఖర్చు లేకపోతే ఇంకెంత ఖర్చు అనవసరంగా ప్రభుత్వానికి వేస్టే కదా. మరి సేమ్ ఇది చాలాసార్లు టీవీ ఇంటర్వ్యూలో చెప్పినాం, రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, కలిసి మాట్లాడినా కానీ వాళ్ళు వినలేదు. ఎందుకంటే యూనియన్ల ఒరబడి ఉండదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో సంఘాలుగా అంతే ఉంటుంది. అట్లనే మేము కూడా మారుస్తారు. ఇప్పుడు పబ్లిక్ రవాణా అయిపోతుంది. టీఎస్ఆర్టీసీ పోయి పబ్లిక్ రవాణా సంస్థ అది. పబ్లిక్ రవాణాలో అసోసియేషన్లే ఉంటాయి. ఏపీలో జరిగింది కాబట్టి ఇది అక్కర్లేదు. ప్రాసెస్ ఒకటి గవర్నమెంట్కి యాజమాన్యానికి ఖర్చు అవుతుంది, గవర్నమెంట్కి కాలయాపన అవుతుంది. రెండోది కార్మిక వర్గాలు కూడా అందరం ఇప్పుడు మేము కూడా తిరగాలి, మీటింగ్లు పెట్టాలి. కార్మికుల్లో గొడవలు, తర్వాత బస్సులు ఆగిపోతూ ఉంటాయి, డ్యూటీలకు
అబ్సెంట్ అవుతూ ఉంటుంది, వద్దు అని కూడా మేము చాలాసార్లు చెప్పినా లేదు మేము పెడతాము, ట్రాన్స్పరెన్సీ ఉండాలన్నారు. కాబట్టి మేము ఓడిపోయేటోళ్ళం కాదు, గెలిచైనా వస్తాం, కానీ కార్మికులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని చెప్పి నేను ఆనాడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎన్నికల్లో తప్పకుండా గెలిచి వస్తామని చెప్పినాం వాళ్ళకి. కాబట్టి యాజమాన్యం వాళ్ళు వినకుండా పెట్టిండ్రు. మరి ఈ వారం కాదు, వాళ్ళు దాదాపుగా మీరు అన్నట్టుగా ఆగస్టు ఎండింగ్ వరకు ఎన్నికలు అయిపోతాయి నాకు తెలిసిన ఈ ప్రక్రియలు. దాని తర్వాత ఆల్రెడీ గెలిచిన సంఘాలను మళ్ళీ దాంట్లో పెట్టేసి వాళ్ళు చేస్తే వాళ్ళు ఇంకొక 3 నెలలు 2 నెలలు పట్టవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఈడీలు అంతా కూర్చొని అక్కడికి పోయి సర్వే చేసి రావాలి. మేము ఇప్పటికే అన్ని సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో మా దగ్గర ఏం లేదు, అన్ని డాటా అంతా కూడా ఇచ్చినాం. వాళ్ళు ట్రాన్స్ఫరెన్స్ అండి. అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు స్టార్టింగ్లో జగన్ గారు పెట్టి వెంటనే చేయడం వల్ల కొన్ని చిన్న పొరపాట్లు జరిగింది వాస్తవం. దాంట్లో మన ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టారు కార్మికులు. మనకు ఆర్టీసీలో బ్రహ్మాండంగా ఉంటుంది, అన్లిమిటెడ్గా ఉంటుంది, కాబట్టి మనకి ఇదే ఉండాలంటాం. తర్వాత మా దగ్గర కానిస్టేబుల్ ఉంటారు, అంటే మా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు జైలర్ తోటి ఈక్వల్గా పెట్టారు. పోలీస్ తోటి ఎక్కువగా పెట్టినప్పుడు జీతం వస్తుందో తప్పు చేసిండు, అట్లా ఇవ్వాలి. అట్లాగే మా దాంట్లో చాలా అలవెన్సులు డిఫరెంట్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్లో అలవెన్సులు ఉండవు. మా దాంట్లో అన్ని రకాల స్టాండింగ్ అలవెన్స్ అని, స్టీరింగ్ అలవెన్స్ అని, డ్రైవర్ సేఫ్టీ అని ఇట్లా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీసుకోవాలనేది ఉంది. దానికి మేము ప్రణాళికబద్ధంగా ఇచ్చినాం. అవే కాకుండా ఇంకా క్యాడర్లు ఉంటాయి. గవర్నమెంట్లో డ్రైవరు కండక్టర్ అట్లా ఉంటాయి, కండక్టర్ ఉండదు. అట్లనే చాలా క్యాడర్లు మా దాంట్లో సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్లో ఉంటారు, వర్క్షాపులు ఉంటాయి, కాబట్టి అవి ఉండవు. సో అటువంటి వాటిని కూడా ఎవరికి ఈక్వల్ ఎట్లా బేసిక్ తోటి సర్వీస్ తోటి అనేది కూడా మనం క్లియర్గా చేయడం జరిగింది. ఆ విధంగా జరగకుండా ఉండాలనే మేము జాగ్రత్త పడ్డాం. మేము సమగ్ర విచారణ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా సమగ్ర విచారణ చేసి ఆ రోజు తమిళసై గారికి కూడా ఇస్తే, తమిళసై గారు కూడా చెప్పిన ఆ రోజు ఏం చెప్పినంటే గవర్నమెంట్కి ట్రాన్స్పరెన్స్గా ఉండాలి, కార్మికులు చిన్న కార్మికులు అన్యాయం జరగవద్దు, వాళ్ళ ప్రమోషన్లు వాళ్ళ డాటా ఉండాలి, రెండోది ఆస్తులు కూడా ఉండాలి, ఆస్తులు ఎక్కడికి పోవద్దు, అవన్నీ గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి బిల్లు లేట్ చేసిన ఆ రోజు మేము దగ్గరుండి అన్నీ కూడా రాపిచ్చి చేపించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్లు తప్పదు అనుకున్నప్పుడు డెఫినెట్గా ఉన్నాం. తెలంగాణ మజ్దూరునిగా మేము గత 6 ఏళ్ల నుంచి కూడా చక్కగా కార్మికుల కోసం పనిచేస్తూ ఉన్నాం. మా టీం అంతా తెలంగాణ మజ్దూర్ అగ్రనాయకత్వం అంతా 6 ఏళ్ల నుంచి పనిచేసినాం. ఆ ప్రభుత్వంలో పనిచేసినాం, ఇక్కడ కూడా చేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం అండ కూడా ఉంటుంది మాకు. ఎందుకంటే సమ్మె జరిగినప్పుడు కూడా మేము సానుకూలమైన స్పందన ఇచ్చినాం. మాకు కావాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభుత్వాలు ఈ లీడింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఉంటాయి. మాకు ఏది కావాలన్నా వాళ్ళ పర్మిషన్ రావాలి. రెండోది మాకేంటంటే మేము కూలి సంఘం నాయకులం, మా ట్రేడ్ యూనియన్, కాబట్టి మాకేమో రాజకీయ లబ్ధి లేదు. రెండోది రాజకీయంలో మాకు ఉండాలి, పదవులు కావాలి, లేకపోతే మేమేదో దాంట్లో జాయిన్ అవుతామనేది లేదు. కార్మికం సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం. గ్రౌండ్ లెవెల్ ఎట్లా పరిస్థితి ఏమనుకుంటారు కార్మికులు? మొదటగా విలీనం అని చెప్పేసి భావించారు, ఎలక్షన్స్ తర్వాత అనుకున్నారు. మరి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కార్మికులు ఏమనుకుంటారు? మరి విలీనంకి సంబంధించి ఇంకేమైనా ప్రక్రియ లేట్ అవుతుంది అనుకుంటున్నారా? దానికి సంబంధించి ఎట్లా ఉంది? కార్మికులు అంటే వాస్తవంగా దీనివల్ల లేట్ అయింది. లేట్ కావడం వల్ల ఏంటంటే ఇప్పుడు మేము ఆ రోజే కోరుకున్నట్టుంటే మే 1 నుంచే ఇస్తే మేలో 200 పైచీలకు, జూన్లో ఒక 390 మంది రిటైర్డ్ అయ్యారు. ఈ నెల ఇంకొక 300 ఎంతో రిటైర్డ్ అవుతారు. అంటే సీనియర్లు అంతా వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఉండి తెలంగాణ తెచ్చిన కార్మికులు ఆర్టీసీలు అంటే. సో అటువంటి వాళ్ళు ఆశలు ఉంటాయి. నెక్స్ట్ మంత్ వస్తుందా, ఈ మంత్ వస్తే నేను కూడా ఉంటా అనుకున్న వాళ్ళకి పోతుంది. అందరికేమో 61 సంవత్సరం ఉంటే ఆర్టీసీ వాళ్ళకి 60 సంవత్సరాలే ఉంది. దీనివల్ల ఇంకొక 1 ఇయర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కార్మికులకు ఎవరికైనా ఆశే కదా, ఇవన్నీ కూడా కోల్పోతున్నారు. కాబట్టి మేమేం చెప్పినామంటే మీరు ముందు అపాయింటెడ్ డేని ప్రకటించండి, ప్రకటించిన తర్వాత కావాలంటే ఎన్నికలు పెట్టుకోవచ్చు కదా. వాళ్ళకి ఇదే కావాలంటే ముందు ప్రకటిస్తే ఆ డేట్ నుంచి అందరూ కూడా ఎవరు పోకుండా ఉంటారు అనేది మనం చెప్పినాం. అది కూడా వాళ్ళు వినలే. మేము ముఖ్యమంత్రికి అయితే మేము తెలంగాణ మజ్దూరునిగా జేఏసీగా మేము రాసిచ్చింది ఒకటే, మాకు ఇప్పటి కాకుండా ఏపీలో కూడా అయినప్పుడు ఒక 6 మాసాల వరకు అందరూ రిటైర్డ్ అవ్వకుండా పోయారు వాళ్ళు తీసుకునే నిర్ణయంలో. తర్వాత వాళ్ళు మళ్ళీ బ్యాక్ నుంచి 6 నెలల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు వాళ్ళు. మేము అట్లా ఆ విధంగా జరగకుండా ఇప్పుడే మీరు అపాయింటెడ్ డే ఇవ్వండి, లేదా 61 సంవత్సరం చేయండి. చేయడం వల్ల ఏంటంటే మేము పోకుండా ఉంటాం, ఈ ప్రక్రియ అయితే ఇబ్బంది లేదు అని మేము చాలా కూడా, నేను తెలంగాణ మజ్దూర్ యూనియన్గా జనరల్ సెక్రటరీగా, థామస్ రెడ్డిగా, నాకు సీనియర్ నాయకునిగా నాకున్న విజన్ అంతా కూడా నేను గవర్నమెంట్కి చాలా చెప్పినప్పటికీ నేను ఎలక్షన్ అన్నారు. రెండోది ఏంటంటే ఒకటి కార్మికుల్లో ఉన్న సంతోషం ఏంటంటే ఇలా పిఆర్సీ ఇచ్చాను.
ఏదో 11% అయినా కానీ పిఆర్సీ ఇచ్చిండ్రు, కార్మికుల్లో పోకుండా చేసినాం. 2017 ఏరియర్స్ ఉన్నాయి, అవి రిటైర్డ్ అయిన వాళ్ళు రోడ్డు మీద పడుతూ ఉన్నారు, అవి ఇవ్వాలని చెప్పి దాని మీద గట్టిగా మా ప్రయత్నం ఉంది, ఇప్పటికీ చేస్తున్నాం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. రెండోది 2021 పిఆర్సీలో ఏరియర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వమంటే కూడా మేము ఒప్పుకోము. ఆర్టీసీ 60 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఇవ్వకుండా ఆగలేదు కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పినాం. ఎండీ గారిని కూడా మరి పాక్షికంగా ఒప్పించినాం. గౌరవ మంత్రి గారి దగ్గరికి పోతే కూడా వారు కూడా లేదు కంపల్సరీ నేను ఇయ్యా అని అనలేదు, ఇస్తా అని చెప్పన్నారు. కాబట్టి అవి ఇవ్వాలని చెప్పి పెట్టాం, ఇవన్నీ కూడా రావాలి. రెండోది 29 సమస్యలు మేము ఈడీల కమిటీలో మాట్లాడినాం, దాంట్లో కూడా పారదర్శకంగా చాలా వరకు క్లియర్ చేసినాం, అవన్నీ కూడా వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ఇవ్వడానికి ఉంది. గవర్నమెంట్ మీద మాకు అనుమానాలు లేవు, భేషజాలాలు లేవు. గవర్నమెంట్ ఆల్రెడీ అంటే ఒకటేంటంటే ఇవాళ లేట్ అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులకు రావాల్సింది మేము ఇస్తాము అని చెప్పి మన ఎగ్జిక్యూటివ్ అంటే 5 మినిస్టర్లు 4 ఫైనల్గా చెప్పండి, ఆగస్టు ఎండింగ్ లోపు ఎన్నికలు అయిపోతాయి అనుకుంటారు. సో విలీన ప్రక్రియకు సంబంధించి ఎన్ని నెలలు పడుతుంది అనుకుంటున్నారు? కార్మికులు ఎప్పుడులోగా ఆ గుడ్ న్యూస్ వింటారు? మరి నేను మీ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసిన విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నా. ఆ గుడ్ న్యూస్ అనేది ముందుగానే జూన్ అనేది అంటే జూన్ 2వ తారీఖు అనేది మనకి తెలంగాణ వచ్చిన రోజు. కనీసం జూన్ 2వ తారీఖు నుంచి అన్నా మీరు చెప్పినట్టుంటే పోయినోళ్ళు రిటర్న్ వస్తే హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా ఇవ్వాలని చెప్పినాం. మేము కూడా అంటే ఎన్నికలు కాగానే కమిటీ చేస్తా అన్నారు. ఎన్నికలు జూన్ ఎండింగ్లో అయిపోతాయి. జూలై ఆగస్టులో ఈ ప్రక్రియ అయిపోతుంది కావచ్చు. ఇంకొకటికి వదంతులు ఏమొస్తున్నాయంటే కొంత ఫీడ్బ్యాక్ నుంచి సోనియా గాంధీ ఉన్నారు కదా, వారి బర్త్డే 9వ తారీఖు డిసెంబర్ ఉంటుంది, అప్పుడన్నా ఇస్తారేమో అని ఉంది. నేనన్నా అప్పుడు దాకా కూడా అక్కర్లేదు, ఆల్రెడీ ముందే మీరు కమిటీ చేసే ముందే జూన్ 2వ తారీఖు అని చెప్పి ప్రకటించండి. దానివల్ల ఇంకా 3 నెలలైనా ఎక్కువైనా కానీ ఇబ్బంది ఉండదు. తర్వాత వెనక వాళ్ళు కూడా వస్తారు, అందరికీ న్యాయం జరుగుతుంది. గవర్నమెంట్ ఇమేజ్ కూడా ఇంకా ఇనుమడింపబడుతుంది, గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఆ విధంగా కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సో ఖచ్చితంగా ఏదైతే అపాయింట్మెంట్ డేట్ జూన్ 2గా ప్రకటిస్తే చాలా వరకు కార్మికులకు ఏదైతే రిటైర్మెంట్ అయిన కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. సో ఇప్పటికైనా మేము మొదటి నుంచి చెప్తున్నాం, విలీన ప్రక్రియ ముందు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పేసి. బట్ గవర్నమెంట్ మాత్రం ముందుగా ఎన్నికలకు పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నందుకు తప్పని పరిస్థితుల్లో ఎన్నికలకు పోవాల్సి వస్తుంది. సో కార్మికులు ఎవరు పడద్దు, ఖచ్చితంగా ఎన్నికలు ఆగస్టు ఎండింగ్లో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జూన్ 2 రోజు ఏదైతే అపాయింట్మెంట్ డేట్ మనం మొదటి నుంచి అనుకుంటున్నామో దానికి సంబంధించి కార్మిక సంఘాలుగా కొట్లాడతాం కార్మికుల తరపున. సో దానివల్ల రిటైర్డ్ అయిన కార్మికులకు కూడా చాలా వరకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఆర్టీసీ నేత థామస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.